సూపర్ టేస్టీగా, జ్యూసీగా చికెన్ లెగ్ పీస్‌లు ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికోసం నేను ఇక్కడ 7 లెగ్ పీసెస్ తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్‌లోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ ఇవన్నీ ఏసి బాగా కలపాలి. మంచి పేస్ట్‌లా కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా వాష్ చేసుకున్న లెగ్ పీసెస్ ఉంటాయి గదా! ఆ కట్స్ ఉంటాయి సైడ్స్‌కి. అందులోకి లోపలికి చిన్న చిన్న బటర్ పీసెస్‌ని లోపలికి ప్రెస్ చేసి పెట్టండి. దీనివల్ల ఏంటంటే లోపల నుంచి బాగా ఫ్రై అవుతుంది పీసు. ఆ తర్వాత ఈ కారం పేస్ట్‌ని బాగా పట్టించండి. నీట్‌గా అప్లై చేయాలి. ఇలా మిగిలిన పీసెస్ అన్నిటిని కూడా అప్లై చేసేసి, ఇప్పుడేంటంటే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా! అది ఇలా పైన నార్మల్‌గా చల్లేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్‌కి చల్లేసి పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు తక్కువ లెగ్ పీసెస్ తీసుకుంటే ఆయిల్ కొంచెమే తీసుకోండి. ఇలా వన్ బై వన్ అన్నీ ఆయిల్‌లోకి తీసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్‌కి మళ్ళీ ఇవతల వైపు కూడా మళ్ళిచ్చి బాగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై అంతా అవ్వడానికి మాక్సిమం 15-20 మినిట్స్ పడుతుంది. మనం స్లోగా ఫ్రై చేస్తే ఏంటంటే లోపల నుండి పీస్ బాగా ఫ్రై అవుతుంది. సో, మీడియం ఫ్లేమ్‌లోనే ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఒక 5-10 మినిట్స్ ఇలా మూత పెట్టేసి, ఒకసారి తీసి మళ్ళీ అన్నీ అవతల వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇలా ఈవెన్‌గా 2 సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి. వన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా మయోనైస్‌తో సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.